హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంతోష్ ని మీరు చూస్తున్న సంతోష్ బ్లాగ్స్. నా ఛానల్ పేరు ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో టాపిక్ ఏంటంటే, ఇలా వచ్చేసి మనం శివాజీ భవానీ కళా ఆర్ట్స్ లో అయితే ఉన్నాం. మన కాశీబుగ్గ శివాలయం ఉంది కదా, శివాలయం దగ్గర శివాలయం టెంపుల్ పక్క పొంటే మన శివాజీ భవానీ కళా ఆర్ట్స్. మన అన్న పేరు శివాజీ. ఆ కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మన అప్డేట్ ఎంతవరకు వచ్చింది అని మాత్రం ఇక్కడ మీకు వీడియో రూపంలో చూపిస్తాను. తప్పకుండా నా వీడియో మొత్తం చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక బ్యాక్ కెమెరా పెట్టి మొత్తం చూద్దాం. ఇక హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంతోష్ని మీరు చూస్తున్న సంతోష్ బ్లాగ్స్. నా ఛానల్ పేరు ఫ్రెండ్స్ అది వచ్చేసి మీకు ఆల్మోస్ట్ ఆల్ మీకు ఐడియా వచ్చేసింది కావచ్చు. మన శివాజీ భవానీ కళా ఆర్ట్స్, మన శివాజీ అనే వాళ్ళ షెడ్లు అయితే రావడం జరిగింది. ఇక మనం చూసుకుందాం. ఇక రీసెంట్లీగా ఏంటంటే వర్క్ అనేది స్టార్ట్ అయిపోయింది. కొంతమంది ఏంటంటే నాకు అడుగుతూనే ఉన్నారు, అన్న మన శివాజీ భవానీ కళా ఆర్ట్స్ వాళ్ళది అప్డేట్స్ అయితే ఇవ్వండి అని. ఇక్కడ చూసుకుందాం. ఇక ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఏంటంటే ఒక ఫ్యూ డేస్ బ్యాక్, అంటే ఒక 4-5 డేస్ బ్యాక్ అనుకోండి, మనకు వచ్చేసి విగ్రహాలు తయారు చేయడం జరిగింది. ఇక్కడ మన హైదరాబాద్ ధూల్పేట్ మోడల్ గణేష్ మహారాజులు ఇక్కడ చూసుకోవచ్చు. మనకు వచ్చేసి మొత్తం ఇక్కడ రబ్బర్ డై, ఇది ఇక్కడ మొత్తం డై చూసుకోవచ్చు. మనం చాలా మంచి డై. మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే ఏంటంటే మొత్తం మన గరుడ మహారాజ్ ఫేస్ అండ్ ఆశీర్వాదం చేతులు అండ్ అలానే శంఖం చేతులు, ఇంకా గొడ్డలి చేతులు, గణేష్ మహారాజ్ తొండం, ఇవన్నీ అయితే ప్రిపేర్ చేసేది పెట్టిండ్రు. మన లడ్డు చెయ్యి అండ్ అలాగే మన ఆశీర్వాదం చెయ్యి, ఇవన్నీ అయితే రెడీ చేసి అయితే పెట్టడం జరిగింది. అండ్ అలానే ఇక విగ్రహాలు కూడా మీకు ఇప్పటిదాకైతే ప్రజెంట్ ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి ఏంటి అని మాత్రం మీకు అప్డేట్ అయితే ఇస్తా. ఇక్కడ చూసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ విగ్రహం చాలా బాగున్నది. ఈ విగ్రహం ఏంటంటే మనకు వచ్చేసి విష్ణు అవతారం మొత్తం చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ గణేష్ మహారాజ్ అండ్ గరుడ మహారాజ్. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు మంచిగా కాల్ మీద కాలేస్తే గణేష్ మహారాజ్ అయితే కూర్చోడం జరిగింది. ఇంకా జాయింటింగ్ వర్క్ అనేది మొత్తం ఇంకా కంప్లీట్ కాలేదు. ఎందుకంటే రీసెంట్లీగా ఒక 3-4 డేస్ బ్యాకే మాత్రం వర్క్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి ఈ జాయింటింగ్ వర్క్ కూడా మేబీ ఇంకా మేకింగ్ అనేది చేస్తున్నారు వీళ్ళు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు శేషనాగ్ అయితే మనకు కనబడడం జరుగుతుంది. గణేష్ మహారాజ్ బ్యాక్ సైడ్ అయితే, అది కూడా బ్యాక్ సైడ్ లో రైట్ సైడ్. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు మొత్తం అయితే పాముల మీద కూర్చోవడం జరిగింది గణేష్ మహారాజ్. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు మొత్తం పాములు. అండ్ అలానే ఇటు మనకు లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే మాత్రం మనకు గరుడ మహారాజ్. ఇక్కడ గరుడ మహారాజ్ ఏంటంటే ఇక ఇప్పుడు మనకు మేకింగ్ అనేది స్టార్ట్ అవుతుంది, ఇంకా జాయింటింగ్ కూడా స్టార్ట్ కాలేదని చెప్పాను కదా. ఇక్కడ చూసుకోవచ్చు మన గరుడ మహారాజ్ ఫేస్. ఆ ఫేస్ వచ్చేసి ఇక్కడ జాయింటింగ్ అవుతుంది. అలానే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు పైన చూసుకున్నట్టయితే కొంచెం ఏంటంటే అన్నవాళ్ళు ఏంటంటే యాక్చువల్లీ ఏంటంటే మనకు విగ్రహం అనేది ఈ మోడల్లో ఉంటుంది. కాకపోతే ఏంటంటే కొంచెం డిఫరెంట్లో ఉండాలని, యూనిక్ మోడల్స్లో ఉండాలి కాబట్టి మనకైతే ఇట్లా బ్యాక్గ్రౌండ్లో మాత్రం మనకు శేషనాగ్ ఉంది కదా, శేషనాగ్ పక్క పొంటి కూడా మనకు మహాదేవ్ ఫిగర్ కూడా పెట్టడం జరిగింది. అండ్ మనకు ఇంకోటి వచ్చేసుకున్నట్టయితే మనకు విష్ణు అవతారంలో వరాహి రూపంలో అయితే ఉండడం జరిగింది. చూసుకోవచ్చు, చూడండి, చాలా ఎక్సలెంట్. అండ్ మనకు కలరింగ్ లేనప్పుడే మాత్రం ఎక్సలెంట్. అండ్ గోల్డ్ వర్క్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నది. అండ్ అలానే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇంకా మేకింగ్ అనేది ఇంకా విగ్రహాలు స్టార్ట్ అవుతున్నాయి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా మాత్రం ఒక్కసారి అయితే విజిట్ చేయండి. అండ్ అలానే మీకు అన్న వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను కదా, ఆ కాంటాక్ట్ నెంబర్ కూడా కాల్ చేయండి. కాల్ చేసి మాత్రం తప్పకుండా మీకు బుక్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ మనకు విగ్రహాలు పోస్తుంటేనే ఆల్మోస్ట్ ఆల్ విగ్రహాలు అనేది బుకింగ్ కావడం జరుగుతుంది. అండ్ ఇంకో గణేష్ మహారాజ్ దగ్గరికి తెలుస్తాం. అలానే మీకు ఈ గణేష్ మహారాజ్ హైట్ చెప్పలే కదా, ఈ గణేష్ మహారాజ్ హైట్ వచ్చేసి మేబీ మీకు హైట్ వచ్చేసి ఒక 12 ఫీట్స్ వరకు అయితే 13 ఫీట్స్ వరకు అయితే ఉంటాయి గణేష్ మహారాజ్. మీకు ఒకసారి లాంగ్ వ్యూ నుంచి చూపిస్తా, చూసుకోవచ్చు. అండ్ ఈ గణేష్ మహారాజ్ ఎలా ఉన్నదో కూడా మీరు కామెంట్లో మాత్రం మీకు నచ్చినట్టయితే మాత్రం ఒక జై గణేష్ అని పెట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే లైక్ చేస్తే మాత్రం మనకు ఇంకా చాలా మందికి రీచ్ అవుతుంది మన వీడియో. కాబట్టి
మీకు తెలుసు ఆల్మోస్ట్ ఆల్ నేను రీసెంట్లీగా కూడా మా ధూల్పేట్ అండ్ కొరుట్ల అయితే వీడియోస్ అయితే ఇస్తున్నాను. అండ్ అలానే ఇంకో గణేష్ మహారాజ్ దగ్గరికి చూద్దాం. ఇది చాలా చాలా అసలు యూనిక్ మోడల్. అండ్ ఒక మోడల్లో ఇన్ని వెరైటీస్ ఉంటాయని మాత్రం నేనైతే ఎప్పుడు అనుకోలేదు. ఇది ఫస్ట్ టైం నేను చూడడం అయితే మాత్రం. ఏంటిది అని అనుకుంటే మాత్రం మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు మహాదేవ్ రైట్ సైడ్న అండ్ లెఫ్ట్ మనకు రైట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు ఇంద్రుడు. అండ్ అలానే ఇంకోటి ఏంటంటే ఈ డిఫరెంట్ అనేది ఈ మోడల్లో చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఈ డిఫరెన్స్ అనేది ఏంటిదంటే మీకు చూపిస్తా. ఆ డిఫరెన్స్ ఏంటిదో ఇక్కడ చూసుకోవచ్చు. మనం దగ్గర నుంచి చూసుకున్నట్టయితే ఏమైతే కనిపిస్తుంది అంటే మనకు ఏనుగు ఫేస్ కనబడుతుంది. మనకు ఇక్కడ చూసుకుందాం. ఇది ఓన్లీ ఈ దంతం ఏనుగు తీసేస్తే మనకు కనబడుతుంది నంది మహారాజ్. చూసింది కదా, చాలా మోడల్స్ ఉన్నాయి దీంట్లో. అంటే ఒక విగ్రహంలో ఇంకోటి స్పెషాలిటీ ఏంటి అంటే ఈ విగ్రహంలో మనకు తామెరపు కూడా ఉండడం జరిగింది. ఆ తామెరపు మీద కూడా గణేష్ మహారాజ్ కూర్చున్నాడంటే మనకు లక్ష్మీ గణపతి అనడం జరుగుతుంది. అండ్ బ్యాక్ డ్రాప్ కూడా చాలా ఎక్సలెంట్ బ్యాక్ డ్రాప్. అండ్ జ్యువెలరీ వర్క్ కూడా చాలా బ్రహ్మాండం. కావాలంటే మీకు ఒకసారి నేనైతే కొంచెం లాంగ్ వ్యూ నుంచి చూపిస్తా. ఫుల్ ఫిగర్ చూడండి, ఫుల్ ఫిగర్ అయితే చూడండి. అండ్ అలానే మీకు కొంచెం లాంగ్ వ్యూ నుంచి చూపిస్తా. అండ్ అలానే చూసుకున్నట్టయితే గణేష్ మహారాజ్ మాత్రం చాలా ధూమ్ధామ్. అసలు బొజ్జ గణపతి కూడా అనొచ్చు అండ్ లక్ష్మీ గణేష్ మహారాజ్ కూడా అని చెప్పొచ్చు. అలానే మీకు ఈ విగ్రహం ఏ విధంగా అయితే నచ్చిందా నచ్చలేదా అని కూడా మీరు నాకు కామెంట్లో చేయండి. నచ్చినట్టయితే మాత్రం తప్పకుండా మాత్రం మీరు జై గణేష్ అని టైప్ చేయండి. అండ్ అలానే ఇక్కడ మహాదేవుడు మనకు లెఫ్ట్ సైడ్ ఉన్నారు కాబట్టి మీరు అరహర్ మహాదేవ్ అని కూడా టైప్ చేయొచ్చు. అండ్ అలానే ఇంద్రుడు మనకు రైట్ సైడ్ ఉన్నారు కాబట్టి జై ఇంద్ర అని కూడా రాయొచ్చు, జై ఇంద్రుడు అని కూడా రాయొచ్చు. అండ్ చూసుకున్నట్టయితే భారీ గణేష్ మహారాజ్. అండ్ ఇది ఎగ్జాక్ట్ హైట్ అంటే మీకు నేను మొత్తం స్టాండ్ ఇట్లా మొత్తం ఫిట్టింగ్ అయినాక చేసినాక మాత్రం మొత్తం మీకు ఎగ్జాక్ట్ హైట్ అయితే చెప్పగలుగుతా. అండ్ అలానే మీరు చూసుకున్నట్టయితే ఫేస్ లో కూడా అసలు నార్మల్ గా మీకు నేను ఒకటైతే చూపిస్తా. గణేష్ మహారాజ్ కి ఫేస్ లో కూడా ఏ విధంగా అయితే గ్లో ఉన్నదో ఒక్కసారి చూసుకుందాం. మనం కొంచెం దగ్గరకు పోయి చూపిస్తా. చూసుకోవచ్చు ఐస్ కూడా అసలు పెయింటింగ్ అనేది ఇంకా కాకముందుకే అసలు చాలా చాలా బాగున్నది గణేష్ మహారాజ్ ఫేస్. చూడండి చూపిస్తున్నా. అండ్ అలానే బొట్టు కూడా చూసుకున్నట్టయితే మనకు త్రిశూలం అండ్ ఓం కూడా రావడం జరిగింది. అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా మంచి బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు కదా. అండ్ ఇది ఏంటంటే అసలు మన వరంగల్లో ఫస్ట్ టైం ఒక గణేష్ మహారాజ్లో ఇన్ని ఆప్షన్స్ రావడం. అంటే ఆప్షన్స్ అంటే ఇన్ని వెరైటీస్ అంటే ఏనుగు కానివ్వండి, నందీశ్వరు ఒక పక్కన చూసుకుంటే నందీశ్వరుడు కానివ్వండి, ఇక్కడ రైట్ సైడ్ చూసుకుంటే మహాదేవుడు కానివ్వండి, లెఫ్ట్ రైట్ సైడ్ చూసుకుంటే ఇంద్రుడు కానివ్వండి, అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మహాదేవుడు కానివ్వండి, అండ్ అలానే తామెరపు కానివ్వండి. ఒక్కటే విగ్రహంలా ఇన్ని వెరైటీస్ వచ్చిన మాత్రం నేనైతే మాత్రం ఇప్పుడు హన్మకొండల మన వరంగల్లో ఫస్ట్ టైం అయితే నేను చూస్తున్నా. ఇక్కడ మీకు తప్పకుండా ఈ విగ్రహం అయితే నచ్చుతుంది అనుకుంటున్నా. అండ్ అలానే ఇది ఎక్కువ ఈ గణేష్ మహారాజ్ ఏంటంటే నాకు చాలా ఫేవరెట్ ఇన్ 2024లో. ఇక్కడ చూసుకోవచ్చు ఇంకా విగ్రహాలు అనేది ఇంకా చాలా విగ్రహాలు అయితే మేబీ నాకు తెలిసి అయితే ఒక 6-7 విగ్రహాలు అయితే ఒక 6-7 విగ్రహాలు అయితే మాత్రం తీయడం జరిగింది. ఇంకా మేకింగ్ అనేది వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది ఆల్మోస్ట్ ఆల్. మీకు ఎప్పటికప్పుడు అయితే మాత్రం అప్డేట్ ఇస్తూనే ఉంటాను. మీకు తప్పకుండా ఇక్కడ విగ్రహాలు నచ్చితే మాత్రం ఇక్కడ వచ్చి బుక్ చేసేసుకోవచ్చు. చూసింది కదా ఫ్రెండ్స్, మన శివాజీ భవానీ కళా ఆర్ట్స్ లో అయితే మాత్రం మొత్తం విగ్రహాలు అయితే మీకు చూపించాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక 2 మోడల్స్ అయితే తీసిన వాళ్ళు, ఆ 2 మోడల్స్ విగ్రహాలు అయితే మీకు చూపించాను. కాబట్టి మీకు ఇక్కడ విగ్రహాలు నచ్చితే మాత్రం తప్పకుండా అన్న కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చాను కదా మీకు, ఆ కాంటాక్ట్ నెంబర్ కూడా కాల్ చేయండి. కాల్ చేసి మీరు కనుక్కోవచ్చు. ఇంకా ప్రైజెస్ అనేది ఇంకా ఏం డిసైడ్ కాలేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే బుకింగ్ కూడా కొంచెం స్టార్ట్ అయిపోయింది ఆల్మోస్ట్ ఆల్. ఇక రేట్స్ అయితే ఇక మీరు అన్నకు కాంటాక్ట్ చేసి మీరు కనుక్కోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక మరి తప్పకుండా నా వీడియో మొత్తం చూసాను. చాలా థ్యాంక్ యూ. అలానే నా వీడియో నచ్చినట్లయితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి కలుస్తామని కొత్త వీడియోస్ మీ ముందుకు వస్తాను.